గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే వెలుగు దినపత్రికలో మనకి ఫస్ట్ ప్రధాన వార్తగా అంటే పరిహారం ప్రకటించి నెలైనా సరే 10,000 ఇంతవరకు పడలేదు అంటూ మరి అకాల వర్షాలకు నష్టపోయినటువంటి రైతులకు సంబంధించినటువంటి మ్యాటర్ ప్రధాన హెడ్లైన్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఓఆర్ఆర్ టెండర్కి ఎవరికి ఫాయిదా అనేది మనకి మరొక ప్రధాన వార్త అయితే కనిపిస్తుంది. సో దాన్ని కూడా మనం గమనించవచ్చు. మరొక వార్త చూస్తే తడిసిన వడ్లను మద్దతు ధరకు కొంటామంటూ సీఎం కేసీఆర్ కూడా వెల్లడించారు. సో ఆ యొక్క ప్రకటన గురించి కూడా మనం డీటెయిల్గా చూసుకున్నాం వెలుగు దినపత్రికలో. ఇంకా నిమ్స్ లో మరో కొత్త బిల్డింగ్ ప్రారంభించబోతున్నారు అనేది ఒక వార్త. ఇంకా ఆ తర్వాత సెక్రటరియట్ ఈవినింగ్ కు పిలవలేదు అంటూ ఓపెనింగ్ కి కూడా పిలవలేదు అనేది కూడా మరి గవర్నర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ స్మాల్ హెడ్లైన్గా మాత్రమే ఇచ్చారు. ఇంకా అలాగే చనిపోయింది అనుకున్న మహిళ సిపిఆర్తో బతికింది అని ఒక వార్త అయితే మనకి ఇక్కడ సంచలనంగా కనిపిస్తుంది. సో దాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక పర్మిషన్లు రాకముందే అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ప్రైవేట్ కాలేజీలు, కార్పొరేట్ కాలేజెస్లో, స్కూల్స్లలో అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే వెలుగు దినపత్రికలు ఇచ్చారు. సో అలాగే తెలుగు మీడియం స్టూడెంట్స్కు ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ వచ్చింది అంటూ ఎగ్జామ్ పేపర్స్కి సంబంధించి కూడా మనం చూడవచ్చు. సో ప్రధాన హెడ్లైన్గా ముందు మనం చూసుకున్నట్లయితే ఇక పరిహారం ప్రకటించినా కూడా నెలైనా కూడా 10,000 ఇంతవరకు పడలేదు అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే 130,000 మంది రైతులు ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ 10,000కు సంబంధించి ఎవరైతే మరి అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించి నెల రోజులు అవుతుంది, కానీ ఇంతవరకు మా అకౌంట్లలో డైరెక్ట్గా అకౌంట్లో 10,000 రూపాయలు పడతాయి అని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సర్కార్ చెప్పి నెలైనప్పటికీ కూడా ఇంతవరకు ₹1 కూడా మా అకౌంట్స్ లో పడలేదు అంటూ చెప్తున్నారు. మార్చిలో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది, అంచనాలు కూడా వేసేశారు. అయినప్పటికీ దానికి సంబంధించి కూడా ఇంతవరకు ₹1 కూడా మరి పడిన దాఖలాలు అయితే లేవు అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా 1.51 లక్షల ఎకరాలుగానే తేల్చి 151 కోట్లు విడుదల చేసినటువంటి సర్కార్ అనేది కూడా మనకు అర్థమవుతుంది. అలాగే నిధులు రిలీజ్ అయినా కూడా రైతుల ఖాతాల్లో మాత్రం ఇంతవరకు జమ చేయని సర్కార్ అంటూ కూడా సర్కార్పై మరి ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులందరూ కూడా వారి యొక్క మరి బాధను చూడాలి సర్కార్ అనేది కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎంతో ఆవేదన వ్యక్తపరుస్తున్నారు రైతులందరూ కూడా అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే నిధులు రిలీజ్ అయినా కూడా ఇంతవరకు ఎవరి ఖాతాలో కూడా ₹1 కూడా జమ అవ్వలేదు. అలాగే మొత్తంగా 2 నెలల్లో 12 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇప్పుడు కూడా అకాల వర్షాలకు అనేక రకాలైన పంటలన్నీ కూడా దెబ్బతిని ఉన్నారు రైతులందరూ కూడా. వాళ్ళందరూ కూడా ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు తప్ప ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కానీ రాలేదు. అధికారులు మాత్రం చోద్యం చూస్తూ వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా ఏ రైతు కన్నీరు కూడా తుడిచిన వాళ్ళు కానీ ఎక్కడ తుడిచిన దాఖలా కానీ లేవు. ఏ రైతు కూడా నాకు మరి పంట నష్ట పరిహారం వచ్చింది అనే మాట అయితే ఎక్కడ కూడా లేదు. మరి ఇంతవరకు అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. దానివల్ల ఒరిగింది ఏంటి అంటూ కూడా రైతులందరూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లాగే సేమ్ యాజ్గా మనకి వెలుగు దినపత్రికలో మరి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా రైతులంతా కూడా తమ పంటను పోగొట్టుకుని మరి అప్పులు చేసి మరి ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఈ యొక్క నష్టపరిహారాన్ని ఏం చేయాలో తెలియక మరి రైతులందరూ కూడా వారి యొక్క ఆవేదన గుండెలు అవిసేటటువంటి రోదనతో ఉన్నటువంటి ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ దీనికి సంబంధించి సెకండ్ పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. మొత్తంగా అయితే సర్కార్ ఇంతవరకు కూడా నిధులు మరి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ కూడా మరి నష్టపరిహారానికి సంబంధించి నిధులు రిలీజ్ అయినా కూడా ఇంతవరకు కూడా ఒక్క రైతు ఖాతాలో కూడా మరి డబ్బులు జమ అవ్వలేదు అంటూ మాత్రం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే తడిసిన వడ్లను మద్దతు ధరకే కొంటాము అంటూ ఇక్కడ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. సో ఆయన చెప్పేది చూసినట్లయితే చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామంటూ కేసీఆర్ చెప్తున్నారు. కొనుగోళ్లపై సెక్రటరియట్లో రివ్యూ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే అకాల వర్షాలకు తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేస్తామని చెప్పేసి వాటికి కూడా మద్దతు ధర కల్పించే విధంగానే రైతులందరి దగ్గర కూడా తీసుకుంటామంటూ కూడా మరి కొత్త నూతన సచివాలయంలో ఆయన రివ్యూ కూడా ప్రకటించినట్లుగా తెలుస్తుంది.
అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే ఏ రైతు కూడా ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా మొత్తం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాము అంటూ కూడా సీఎం కేసీఆర్ వెలుగు దినపత్రికలో ప్రకటించారు. సో అయితే రైతులు ఎవరు అధైర్యపడొద్దు. మొలకలెత్తినా కూడా తడిసినా కూడా ప్రతి దాన్ని కూడా మద్దతు ధరకే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది అనేది ఏ ధర అయితే ఉందో అదే ధరని చెల్లించుకుంటుంది అంటూ కూడా సీఎం కేసీఆర్ ప్రకటించారు. సో మరి దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే కొంటారు, రైతులు ఎవరు అధైర్యపడొద్దు అనే హామీ మాత్రం ఇక్కడ సీఎం కేసీఆర్ ఇచ్చారు. వడ్లు తడిసినా సరే పర్వాలేదు, ఖచ్చితంగా మద్దతు ధరకే కొంటామంటూ కూడా చెప్తున్నారు. నూతన సచివాలయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించినట్లుగా తెలుస్తోంది. సో అలాగే మరొక వార్త మనం చూస్తే ఓఆర్ఆర్ టెండర్ ఎవరికి ఫాయిదా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఐఆర్బి కంపెనీకి అగ్వా లీజుకి ఇచ్చిన రాష్ట్ర సర్కార్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఖజానాకు 15,000 కోట్ల పైన నష్టం వాటిల్లింది అనేది కూడా మనకి వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే 1,014 వరకు కూడా మరి ఫండ్లు రిలీజ్ అయినట్లుగా తెలిసింది. ఏ దానికి ఎంత ఫండ్లు రిలీజ్ అయ్యాయి అంటే మహారాష్ట్రలో ఎన్ని ఫండ్స్ రిలీజ్ అయ్యాయి, తెలంగాణలో ఎంత రిలీజ్ అయ్యాయి, ఇప్పుడు వస్తున్న దానికంటే కూడా దేశానికి ఇంకా పడిపోనున్న రాబడి ఎంత ఉంది ఏంటి అనేది మొత్తం కూడా మనకి ఇక్కడ ఏకంగా 30 ఏళ్ల వరకు కూడా లీజ్కి ఇవ్వడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ విమర్శలు కూడా గుప్పిస్తూ ప్రతిపక్షాలు కానీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ మనకి ఓఆర్ఆర్ టెండర్కి సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చారు వెలుగు దినపత్రికలో. సో ఇవన్నీ కూడా మరిన్ని డీటెయిల్స్తో మాత్రం మనకి 8th పేజీలో ఇచ్చారు, మనం గమనించవచ్చు. అలాగే సెకండ్ పేజీలో కూడా దీనికి సంబంధించి మరి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఇక అగ్రిమెంట్స్ టెండర్కి కూడా వివరాలు బహిర్గతం కాకపోవడంతో వాటిని కూడా ఇచ్చేశారు అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే అగ్రిమెంట్లు కానీ టెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా అన్నిట్లో ఒక మరి తిరకాసులు ఉండడం వల్ల ఇవి ఏం జరుగుతుంది అసలు ఏంటి అనే దానికి సంబంధించి మాత్రం డీటెయిల్స్ సెకండ్ పేజీలో చూడొచ్చని ఇచ్చారు. సో మనకి మాత్రం ఫస్ట్ ప్రధానంగా ఒక స్మాల్ హెడ్లైన్గా మాత్రం ప్రస్తావించారు మెయిన్ ఎడిషన్లో. ఇంకా ఓఆర్ఆర్ టెండర్ ఎవరికి ఫాయిదా అనే దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ వచ్చి సెకండ్ పేజీలో చూడవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక గవర్నర్ చెప్తూ ఉన్నారు సెక్రటరియట్ ఓపెనింగ్కి పిలవలేదు అనేది మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. సో దాన్ని గమనించినట్లయితే ఇంకా గవర్నర్ చెప్తున్నారు క్లారిటీ ఇచ్చిన గవర్నర్ తమిళిసై అంటూ కూడా మనకి ఇచ్చారు. ఇటీవల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు కూడా ఆహ్వానించని సర్కార్. మరి అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగినప్పుడు కూడా మరి గవర్నర్ తమిళిసైకి ఆహ్వానం పంపించలేదు. అలాగే మళ్ళీ సెక్రటరియట్ నూతన సచివాలయం ఓపెనింగ్ చేశారు, అది ప్రారంభోత్సవానికి కూడా మరి గవర్నర్కి ఆహ్వానం పంపించలేదు అంటూ కూడా ఆమెను ఓపెన్ అప్ అయ్యారు అనేది కూడా మనకి ఇక్కడ క్లారిటీగా చెప్తూ ఉన్నారు. నన్ను ఆహ్వానించలేదు అంటూ కూడా ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే ఎందుకు ఏంటి అనేది కారణాలన్నీ కూడా మనకి సెకండ్ పేజ్లో మెయిన్గా చూడొచ్చు. మొత్తంగా అయితే గవర్నర్కి ఆహ్వాన పత్రిక పంపలేదు అనేది మాత్రం క్లారిటీగా చెప్తూ ఉన్నట్టు మనం గమనించవచ్చు. సో మరొక వార్త చూస్తే నిమ్స్లో మరో కొత్త బిల్డింగ్ అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. అయితే 8 ఫ్లోర్లు అలాగే 3 బ్లాక్లు 1,500 బెడ్స్ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. కొత్త సచివాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. అయితే ఇంకా కొత్తగా మళ్ళీ నిమ్స్ కూడా మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం. అందులో ఉండేది ఒక 8 ఫ్లోర్లు వరకు ఉంటాయి, దాంట్లో 3 బ్లాకులు ఉంటాయి, దాంట్లో 1,500 బెడ్స్ వరకు కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా నిమ్స్లో వైద్య సదుపాయాలు కల్పించే విధంగా డాక్టర్స్ కొద్దిగా కూడా లేకుండా అందరికీ కూడా ఇంకా డాక్టర్స్ కూడా ఎక్కువగా వారికి కూడా మరి అవకాశం కల్పిస్తూ ఉన్నామని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు నిన్న కొత్త సచివాలయంలో ఆయన కూడా ఒక సమీక్షలో వెల్లడించినట్లుగా తెలుస్తూ ఉంది అంటూ ఇచ్చారు. ఇక నిమ్స్ విస్తరణ పనులకు సంబంధించి సీఎం కేసీఆర్ త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేపడతారు అంటూ కూడా మనకి మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. ఇంకా ప్రతి ఫ్లోర్లో కూడా అన్ని విధాల సదుపాయాలు ఉండే విధంగా కూడా చూస్తారు అంటూ 1,500 బెడ్స్లో ఇంకా వెంటిలేటర్ సదుపాయాలు కావచ్చు, ఇంకా ప్రతి ఒక్కటి కూడా అలాగే ఉచిత మెడిసిన్స్ కావచ్చు, ఉచితంగా టెస్టులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా ఏర్పాటు చేస్తాము ఈ 8 ఫ్లోర్లలో అనే విధంగా మాత్రం చెప్తున్నారు. ప్రతి బ్లాక్లో కూడా ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేసే విధంగా అంటే అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా ప్రతి ఒక్కరికి కూడా అన్ని అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క ఏర్పాటు జరుగుతూ ఉంది అంటూ సీఎం కేసీఆర్ దీనికి త్వరలోనే మరి శంకుస్థాపన కూడా జరిపిస్తారు అంటూ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక చనిపోయింది అనుకున్న మహిళ సిపిఆర్తో బతికింది అనేది మనకి ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. అత్తింటి వేధింపులతో ఉరేసుకున్న బాధితురాలు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే చనిపోయిందని బాడీని బయట వేసిన కుటుంబ సభ్యులు, కానిస్టేబుల్ వచ్చి సిపిఆర్ చేయడంతో నిలిచిన ప్రాణం అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగింది ఈ ఘటన అనేది కూడా తెలుస్తుంది. చనిపోయింది అనుకున్న మహిళ సిపిఆర్ చేయడంతో బతికింది. ఈ ఘటన
ఘటన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రామ్నగర్ కాలనీలో జరిగింది అంటూ కూడా ఇచ్చారు. గద్వాల జిల్లాకు చెందినటువంటి కీర్తికి నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి జగదీష్ కు 12 క్రితం మరి వివాహం జరిగింది. ఇంకా వీరికి ఒక కొడుకు ఒక కూతురు కూడా ఉన్నారు. ఇంకా కుటుంబ కలహాల నేపథ్యంలో మరి ఆమె విరక్తి చెంది కుటుంబంపై ఊరేసుకున్న నేపథ్యంలో ఇంకా చనిపోయింది అనుకుని ఇంకా పోలీస్ కంప్లైంట్ చేసేసి పోలీస్ వారికి ఫిర్యాదు చేసి వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఇంకా చనిపోయింది అనుకుని తీసి బయట వేసిన ఆ నిమిషంలో మరి కానిస్టేబుల్ వచ్చి చూసి ఎక్కడో కొంచెం కొన ఊపిరి ఉందని చెప్పేసి సిపిఆర్ చేశారు. ఆ సిపిఆర్ చేయడంతో వెంటనే బ్రతికింది. ఆ తర్వాత ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయడం జరిగింది. ఇంకా ఆ హాస్పిటల్లో కూడా ప్రస్తుతం ఇప్పుడు కీర్తి పరిస్థితి క్షేమంగానే నిలకడగానే ఉంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా మొత్తంగా అయితే చనిపోయింది అనుకున్న మహిళ సిపిఆర్తో బతికింది అంటే ఇది ఒక మిరాకిలే. కాబట్టి ఈ సిపిఆర్ అనేది ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించడం కూడా ప్రభుత్వం ఎంతో గొప్ప చర్య అంటూ కూడా చెప్తున్నారు. దీని ద్వారా ఒక్కరిని బ్రతికించిన కూడా ఒక కుటుంబాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం ఆ తర్వాత హత్యాయత్నం అంటూ ఇచ్చారు. చూద్దాం. ఇక అత్తను దవాఖానకు తీసుకుని వెళ్లి వస్తుండగా కిడ్నాప్ చేసి రేప్ చేసి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన అదృశ్యమైందంటూ ఫిర్యాదు చేసిన పట్టించుకొని పోలీసులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్తో కూడా చొరవతోనే డెడ్ బాడీ గుర్తింపు. ఖమ్మం టౌన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది అంటూ కూడా తెలుస్తుంది. ఇక మహిళపై ఓ ఆటో డ్రైవర్ మరి అత్తని ఆ హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని వస్తున్న సమయంలో మరి ఆమెని కిడ్నాప్ చేసి ఆ తర్వాత అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసిన తర్వాత మరి ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా త్వరగా స్పందించకపోవటం గమనార్హం. ఇక్కడ ఈ ఉదంత ఘటన అంతా కూడా ఖమ్మం జిల్లా జరిగింది అనేది ఇచ్చారు. అయితే 8th పేజీలో మనకి డీటెయిల్స్ మనం చూడొచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా పర్మిషన్లు రాకముందే అడ్మిషన్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యం అంటూ కూడా జరుగుతుంది. ఒక పక్క స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, ఏదైనా సరే ఇంకా రిజల్ట్ అంటే వాళ్ళు రాసిన ఎగ్జామ్స్కి సంబంధించి రిజల్ట్స్ కూడా రాకముందే ఇంకా పై తరగతులకు వెంటనే అడ్మిషన్లు స్టార్ట్ చేసేసి ఫీజులు దండుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంటింటికి ఇంకా చూసినట్లయితే 5ంటికి ఇంకా అనుమతులు రానేలేదు. కానీ రెండు వర్సిటీల్లో అడ్మిషన్లు గత ఏడాది ముందు నుంచే క్లాసులు కూడా లక్షల్లో ఫీజులు కూడా దండుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడే క్లాసులు స్టార్ట్ చేసేసారు, లక్షల్లో ఫీజులు దండుకోవడం స్టార్ట్ చేసేసారు. కనీసం వాళ్ళు పాస్ అవుతారా లేదా అనే రిజల్ట్ కూడా చూడకుండానే ఫీజులు వసూలు చేయడం, పై తరగతులకు హాజరు కావడం, పై తరగతుల్లోకి కూర్చోబెట్టడం, వాళ్ళందరికీ క్లాసెస్ జరిపించడం, లెసన్స్ అన్ని స్టార్ట్ చేయడం ఇలా జరుగుతూ ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా లక్షల్లో ఫీజు దండుకుంటూ మేనేజ్మెంట్ లక్షల్లో ఫీజు దండుకుంటూ వసూలు చేస్తున్నటువంటి మేనేజ్మెంట్లు గుర్తింపు లేకపోవడంతో స్టూడెంట్లందరూ కూడా ఆందోళన, తమ బాధ్యత కాదంటున్న విద్యాశాఖ అధికారులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కొంతమంది విద్యార్థులు మాత్రం కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అంటే రిజల్ట్ కూడా రాకముందే కాబట్టి అవన్నీ మాకు సంబంధం లేదు, మీరు వస్తే రండి లేకపోతే లేదు, కానీ ఫీజులు మాత్రం చెల్లించాల్సిందే అంటూ కూడా మరి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నటువంటి విద్యాశాఖ అధికారులు అంటూ కూడా మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చారు. అలాగే తెలుగు మీడియం స్టూడెంట్స్కు ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ వచ్చింది. ఓపెన్ ఇంటర్వ్యూ ఎగ్జామ్స్లో గందరగోళం చోటు చేసుకుంది. ఎకనామిక్స్ పరీక్ష రద్దు చేశారు. ఈ నెల 13న తిరిగి నిర్వహిస్తామన్న అధికారులు. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంగ్లీష్ పేపర్ రావడంతో అక్కడ కొంచెం తారతమ్యాలు జరిగాయి. కాబట్టి మళ్ళీ ఆ ఎగ్జామ్ని రద్దు చేసి మళ్ళీ ఈ నెల 13న మళ్ళీ నిర్వహిస్తామని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది వెలుగు దినపత్రికలో. మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఎన్సీపీ అధ్యక్ష పదవికి పవార్ రాజీనామా అనేది మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది ప్రధాన వార్తగా. ఆ తర్వాత ఓటుకు 10,000 పంచిన బోఖర్లో బోల్తా అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే సీఎం కేసీఆర్ చెప్తున్నట్లు కనిపిస్తుంది. అలాగే పిలవని పేరంటానికి వెళ్ళాలా అంటూ తమిళసై అంటే గవర్నర్ తమిళసై చెప్తూ ఉన్నారు. అంటే విగ్రహావిష్కరణకి కానీ లేకపోతే మన సచివాలయం ఓపెనింగ్ కానీ పిలవలేదు కాబట్టి దానికి ఎలా వెళ్ళాలా పిలవని పేరంటానికి అన్నట్లుగా తమిళసై కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో అలాగే మరొక వార్త చూద్దాం. తడిసిన వడ్లు కొంటామంటూ కూడా మామూలు ధాన్యం ధర ఇస్తాం దానికి కూడా అంటూ రైతన్నలు ఆందోళన చెందొద్దు అంటూ కూడా మరొక వార్త మనకి యాజిటీస్ గానే మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చినట్టే సేమ్ యాజిటీస్గా ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. సో ఇంకా చూద్దాం. సచివాలయం సచివులకే అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనం ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మన డీటెయిల్స్ చూద్దాం. ఇక వస్త్ర దుకాణాలపై ఐటీ అంటూ ఇచ్చారు. కృత్రిమ మేధ ప్రమాదకరమే అంటూ కూడా మనకి ఒక వార్త అయితే ఇచ్చారు. చూద్దాం. ఇక
ఉరికి ప్రత్యామ్నాయాల నిపుణుల కమిటీ అంటూ ఇంకా సుప్రీంకోర్టుకి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఏం తెలిపింది అనే దానికి సంబంధించి కూడా మనకి ఇచ్చారు. ఇక చీకోటి బ్యాచ్ కు బెయిల్ అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అవి కూడా డీటెయిల్స్ చూద్దాం మనం. ఓఆర్ఆర్ టెండర్ తెరిచాక పెద్దలు అదృశ్యమయ్యారు ఏంటి అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఈ టెండర్స్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యాయో మరి 1 year కి సంబంధించి కొన్నేళ్లకు సంబంధించి కూడా మరి ఇవన్నీ కూడా టెండర్లు వేసుకుని అన్ని కూడా మరి లావాదేవీలన్నీ కూడా కుదుర్చుకున్న తర్వాత ఇప్పుడు ఒకేసారి ఓఆర్ఆర్ టెండర్ తెరిచారు, ఓపెన్ చేయగానే దాంట్లో ఉన్న బడా నేతలు అందరూ కూడా పరారైపోయారు, ఎవరు కూడా కనిపించట్లేదు, అదృశ్యమయ్యారు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని కూడా మనం డీటెయిల్స్గా చూద్దాం. ఇక నిమ్స్ లో మరో 2000 పడకలతో కొత్త భవనం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం వెలుగు దినపత్రికలో చూస్తే మాత్రం 1500 పడకలకు మాత్రమే కొత్త భవనం నిర్మిస్తున్నారు అంటూ ఇచ్చారు. కానీ మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో నిమ్స్ లో 2000 పడకలతో కొత్త భవనం అంటూ ఇచ్చారు. వాటర్ బోర్డు రణరంగం సృష్టించింది అంటూ ఇచ్చారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ విషయానికి వచ్చినట్లయితే గుజరాత్ హైకోర్టులోనూ కూడా రాహుల్ కు నిరాశ ఎదురైంది అంటూ మరొక వార్త మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూద్దాం వాటికి సంబంధించి డీటెయిల్స్ కూడా. సో ఫస్ట్ మనం చూసినట్లయితే ఎన్సీపీ అధ్యక్ష పదవికి పవార్ రాజీనామా చేశారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరాఠా రాజకీయ యోధుడి అనూహ్య నిర్ణయం ఇది అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. తన జీవిత కథ పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన ప్రకటన చేశారు. ఈ విధమైనటువంటి ప్రకటన ఖచ్చితంగా అధ్యక్ష పదవికి రాజీనామా అంటూ పార్టీ కొత్త తరం నేతృత్వంలోని నడవలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక సాయంత్రానికి మారిన స్వరం. ఇక ఆ తర్వాత శరద్ పవార్ తన నిర్ణయంపై పునరాలోచిస్తామంటూ అజిత్ ప్రకటన అంటూ కూడా చేశారు. అజిత్ కూడా ప్రకటన చేశారు. ఆయన ప్రకటించిన ఆ ప్రకటన విషయంలో మాత్రం మళ్ళొకసారి కూడా ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఖచ్చితంగా సమయాన్ని ఇవ్వండి అంటూ కూడా మనకు ఒక ప్రకటన చేసినట్లుగా అజిత్ ఒక ప్రకటన చేసినట్లుగా కూడా మనకి మెయిన్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూస్తే ఓటుకు 10,000 పంచిన బోకర్లో బోల్తా. మార్కెట్లో ఎన్నికలు ఫలించని బీఆర్ఎస్ మంత్రాంగం. మార్కెట్ ఎన్నికల్లో ఫలించిన బీఆర్ఎస్ మంత్రాంగం 10,000 పంచినా కూడా బోకర్లో బోల్తా కొట్టించారు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ ను చూసి బెంబేలు ఎత్తుతున్నారు అంటూ మళ్ళీ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు ఒక దగ్గర. అలాగే పెద్ద ఎత్తున నోట్లు కుమ్మరించినా కూడా రాలని ఓట్లు ఏమాత్రం పనిచేయని తెలంగాణ ఫార్ములా. 18 డైరెక్టర్ పోస్టుల్లో ఒక్కటి కూడా దక్కని వైనం కనిపిస్తూ ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా ఓటమి పాలైనట్లుగా తెలుస్తూ ఉంది అంటూ మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చారు. ఇక గతానికి భిన్నంగా ప్రవహించిన నోట్ల వరద అయినప్పటికీ కూడా ఆదిలోనే బీఆర్ఎస్ కు చెక్ పెట్టిన అశోక్ చవాన్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనం 13th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే ఓటుకు నోటు పంచినా కూడా మరి ఓట్లు రాని పరిస్థితి అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా బీఆర్ఎస్ ను చూసి బెంబేలెత్తుతున్నారు అంటూ మరొక దగ్గర సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. మహారాష్ట్రలో ప్రభంజనమే సృష్టించాము అంటూ కూడా దేశాన్ని మలుపు తిప్పే అవకాశం ఖచ్చితంగా బీఆర్ఎస్ తోనే ఉంది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్కే ఈ అవకాశం ఎక్కువ ఉంది అనేది కూడా చెప్తున్నారు. దేశాన్ని రక్షించే విధంగా ఖచ్చితంగా మేమే ముందుంటాం అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ఈ నెల 10 నుంచి జూన్ 10 వరకు మరి సంస్థాగత నిర్మాణం కూడా ఉంటుంది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. 8-9 తేదీల్లో తెలంగాణ భవన్లో కూడా శిక్షణ శిబిరాలు జరుగుతాయి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. మొత్తంగా అయితే ఏం జరిగినా కూడా మొత్తంగా దేశాన్ని రక్షించేదంటే బీఆర్ఎస్ మాత్రమే. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసి ఇప్పుడు ప్రజలంతా అన్ని పార్టీలు ప్రతిపక్షాలు అన్ని కూడా బెంబేలెత్తిపోతున్నాయి అంటూ కూడా ఆయన చెప్తున్నారు ఒక దగ్గర. ఇంకా సో మరొక వార్త మనం చూసినట్లయితే పిలువని పేరంటానికి వెళ్ళాలా అంటూ గవర్నర్ తమిళిసై చెప్తూ ఉన్నారు. ఉన్నత రాజ్యాంగ పదవికే అవమానిస్తారా అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఆయన. సో ఆమె ఇంకా సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ను ఆహ్వానించకపోవడంపై రాజ్భవన్లో ఒక గుసగుసలు అయితే వినిపిస్తూ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఆహ్వానం అందలేదు అంటూ గవర్నర్ ప్రకటన చేశారు. అందని పేరంటానికి కూడా అంటే పిలువని పేరంటానికి కూడా ఎలా వెళ్తారు అంటూ కూడా ఇతరులు క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళకి సమాధానంగా దీటైన సమాధానంగా పిలువని పేరంటానికి నేను వెళ్ళాలా అన్నట్లుగా కూడా గవర్నర్ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఎందుకు పిలవలేదు ఏంటి అనే దానికి సంబంధించి అయితే మనకి 12th పేజీలో డీటెయిల్స్గా ఇచ్చినట్లుగా చూడొచ్చు. మనకైతే మెయిన్ ప్రధాన పేజీలో మాత్రం స్మాల్ హెడ్లైన్గా మాత్రమే ప్రస్తావించారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే
తడిసిన వడ్లు కొంటామంటూ మామూలు ధాన్యం ధరనే ఇస్తాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. రైతన్నలు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు అంటూ కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. వరి కోతలకు వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇక భవిష్యత్తులో కూడా మార్చి లోపే కోతలు ఉండబోతున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. ఇక రానున్న కాలంలో మార్చి వరకు కూడా ఉండకుండా ఒక నెల ముందే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తాం, వాటిపై అవగాహన కార్యక్రమాలు కూడా చేపడతాము అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మార్చి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కొంత అకాల వర్షాలు కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతూ అధికంగా నష్టం వాటిల్తో ఉంది. కాబట్టి దీనిపై సమగ్ర అంచనాలు వేసిన తర్వాత నెక్స్ట్ రాబోయే కాలంలో మాత్రం ఖచ్చితంగా ఒక నెల ముందే ఇవన్నీ కూడా కొనసాగించే ప్రక్రియలు కొనసాగిస్తాము అంటూ కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఖచ్చితంగా తడిసిన వడ్లు కూడా మేమే కొంటాము, ప్రభుత్వమే కొంటుంది, మీకు ఎంత ధర అయితే ఉందో మద్దతు ధర ఆ ధరని అందరికీ కూడా ఇస్తాము అంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఎవరు కూడా ఈ విషయంలో మాత్రం ఆందోళన చెందొద్దు, ముఖ్యంగా ధైర్యాన్ని కోల్పోవద్దు అంటూ కూడా రైతులు ప్రతి ఒక్క రైతుకి కూడా ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చేసినట్టు తెలుస్తుంది. సో మరొక వార్త చూస్తే బాలుడిని మింగేసిన నీటి గుంట అంటూ ఇచ్చారు. హైదరాబాద్లో వర్షం మరోసారి విషాదం నింపింది. 8న అల్పపీడనం 10 కల్లా తుఫాన్ ఉంటుంది. ఇక నేడు 3 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంటుంది అంటూ మనకి ఇచ్చారు. అయితే మరో 2-3 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. సో అది కూడా మనం గమనించాలి. అలాగే మరొక బాలుడు కూడా హైదరాబాద్లో మరి మౌనిక ఘటన మరొక బాలుడు కూడా మరి నీటి గుంతలో పడి విషాదం నెలకొన్న ఘటన కూడా చోటు చేసుకుంది అంటూ ఇచ్చారు. ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం 13th పేజ్లో 9th పేజ్లో కూడా చూడొచ్చు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక చూసినట్లయితే వస్త్ర దుకాణాలపై కూడా ఐటీ అంటూ ఇచ్చారు. హైదరాబాద్లోని ఐటీ అధికారులు సోదాలు సంచలనం రేపిస్తున్నాయి అంటూ కూడా ఇచ్చారు. ప్రతి ఒక్క వస్త్ర దుకాణాలపై కూడా ఐటీ నిర్వాహకులు మరి అక్కడ ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు అనేది కూడా ఇచ్చారు. ఇక అలాగే కుక్కట్పల్లి, బంజారాహిల్స్, గచ్చిబౌలి నిర్వహణగా ఆదాయ పన్ను ఏదైతే ఉందో రెటర్నులు అవన్నీ కూడా రసీదులు అన్నీ కూడా పరిశీలించినటువంటి ఐటీ అధికారులు అంటూ ఇచ్చారు. పన్ను చెల్లింపుల్లో కూడా ఏమైనా తేడాలు ఉన్నాయని అన్నీ కూడా వారు అక్కడ ప్రతి ఒక్క కారణాన్ని కూడా అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. అయితే ఐటీ వస్త్ర దుకాణాలపై కూడా ఐటీ దాడులు చేసిన దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం 14th పేజ్లో చూడొచ్చు. అలాగే మరొక వార్త చూస్తే ఉరికి ప్రత్యామ్నాయాలపై నిపుణుల కమిటీ అంటూ సుప్రీంకోర్టు ఒక విషయాన్ని ఇక్కడ వెల్లడించింది. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం వేసవి సెలవుల తర్వాత తదుపరి విచారణ చేపడతాము అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ 2nd పేజ్లో చూడొచ్చు. సో మరొక వార్త చూసినట్లయితే చీకోటి ప్రవీణ్కి సంబంధించి చూసినట్లయితే చీకోటి బ్యాచ్కు బెయిల్ అంటూ ఇచ్చారు. ఇక 10,000 పూచీకత్తుతో మంజూరు చేసిన కోర్టు నిందితులకు డీపోర్ట్ అంటూ కూడా ఇచ్చారు. అందరూ కూడా బ్లాక్ లిస్ట్లోనే ఉన్నారు. తాయి కోర్టులు ఆదేశాలు జారీ చేశారంటూ కూడా ఇచ్చారు. వాళ్ళకి 10,000 పూచీకత్తుతోటి కొంతమందికి బెయిల్ కూడా మంజూరైనట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. హోటల్ బాయ్స్తో కూడా గొడవ కోసం కొంతమంది హోటల్ బాయ్స్తో గొడవ పడ్డ విషయంలో కూడా కొంతమంది అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అది మనం గమనించవచ్చు. సో దానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ మనం 14th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే చీకోటి ప్రవీణ్ బ్యాచ్కి సంబంధించి కొంతమంది అక్కడ ఆఫీస్ బాయ్స్తో గొడవ పడినడం, అలాగే కొంతమంది జూతం ఆడటం, ఇలా అన్ని విషయాల్లో కూడా వాళ్ళు అక్కడ దొరికిపోయినట్లుగా తెలుస్తుంది. వారందరినీ కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఇలాంటి వారికి బెయిల్ రాకుండా చూడాలి అంటూ కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక నమస్తే తెలంగాణ దినపత్రిక చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక మనం చూసినట్లయితే గీతన్నకు భీమా అనేది మనకి ప్రధాన వార్తగా మనకి నమస్తే తెలంగాణ పేపర్లు ఇచ్చారు. కేసీఆర్ పెద్ద మనసు అంటూ ఇక్కడ మనకి ఇది ఒక వార్త అయితే మనకి నమస్తే తెలంగాణలో కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. అన్ని పేపర్స్కి డిఫరెంట్గానే ఉంటుంది. ఇక కేసీఆర్ పెద్ద మనసు చేసుకొని తడిసిన ధాన్యం మామూలు ధరకే కొంటామని చెప్తూ ఉన్నారు. ఇక రైతన్నకు ధీమా అంటూ రైతన్న ధీమాగా ఉండాలి అన్నట్లుగా చెప్తూ ఉన్నారు సీఎం కేసీఆర్ అనేది మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక మహారాష్ట్రలో ప్రభంజనమే అంటూ బీఆర్ఎస్కు పెరుగుతున్న ఆదరణ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దాన్ని మనం గమనించవచ్చు. డీటెయిల్స్ చూసిన ఇక కేసీఆర్ పాలనలో కులవృత్తులకు జీవం అంటూ ఇక్కడ ఒక వార్త అయితే మనకి ఇచ్చారు. సో దానికి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇక భవిష్యత్తు ఈ కామర్స్ది అంటూ మంత్రి కేటీఆర్ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ప్రతి పేపర్లో అయితే మనకి వార్త అయితే రాలేదు, కానీ మనకి నమస్తే తెలంగాణలో మాత్రం భవిష్యత్తుకు ఈ కామర్స్ డే అనేది భవిష్యత్తుకు సంబంధించి ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్కు పెరుగుతున్న ఆదరణ అనేది మహారాష్ట్రలో ప్రభంజనం సృష్టిస్తుంది అనేది మనకు ఒకటి అయితే వార్త ఇచ్చారు. సో అన్ని డీటెయిల్స్ చూసినట్లయితే మనం
చూద్దాం డీటెయిల్స్ చూస్తే ఇక కేసీఆర్ పెద్ద మనసు అనే దానికి చూస్తే తడిసిన ధాన్యం మామూలు ధరకే కొంటామంటూ చెప్తున్నారు. అలాగే అన్నదాతలు ఆందోళన వద్దు అంటూ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ప్రతి పేపర్లో కూడా ఈ విషయాన్ని అయితే మనకి వెల్లడించారు. అలాగే ఇప్పుడు చూస్తే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చారు సీఎం కేసీఆర్. చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని హామీ ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధాన్యం తడిసిపోయినప్పటికీ కూడా ఎవరు ఆవేదన చెందొద్దు, ఆందోళన చెందొద్దు, తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు, ఎవరిని నమ్మి కూడా మోసపోవద్దు. ఖచ్చితంగా ప్రభుత్వమే ప్రతి గింజ చివరి గింజ వరకు కూడా మద్దతు ధరకే కొంటాము అంటూ కూడా సీఎం కేసీఆర్ అయితే మరి హామీ ఇస్తున్నారు. రైతన్నలకు మాత్రం మీరు ధీమాగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ప్రభుత్వం ఉంది మీ పక్షాన అన్నట్లుగా ఆయన చెప్తున్నట్లుగా మాత్రం ఈ విషయం మాత్రం ప్రతి పేపర్లో యాజ్ ఇట్ ఈస్ గానే ఇచ్చారు మనకి. సో చూద్దాం, ఇంకా రైతు కష్టాలను పంచుకోవడం ప్రభుత్వ బాధ్యత అంటూ కూడా మనకి ఇక్కడ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. మరో 3-4 రోజులు కోతలు వాయిదా వేయండి ప్రస్తుతానికైతే, ఇంకా ఆ తర్వాత అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి అంటూ కూడా అధికారులందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా మీరు అందరూ కూడా మరి అందుబాటులో ఉండండి, రైతులందరికీ అందుబాటులో ఉండండి. వారు ఎటువంటి మరి పరిస్థితుల్లో కూడా వారు ఆందోళన చెందకుండా వారందరికీ కూడా ధైర్యాన్ని చెప్పండి. ఏ గ్రామాల్లో ఉన్నవాళ్ళు, ఏ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాల వారి మరి అందరు కూడా అక్కడ వాళ్ళకి మద్దతుగా ఉండండి, వాళ్ళకి ధైర్యంగా ఉండండి, వాళ్ళకి అందుబాటులో ఉండండి రైతులందరికీ కూడా ఎప్పటికప్పుడు అంటూ అధికారులకు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే అధికారులకు రైతులు అందుబాటులో ఉండాలంటూ హామీ దిశానిర్దేశం చేశారు. మార్చిలోపే యాసంగి కోతలు పూర్తిపై అధ్యయనం కూడా చేయాలి, అలాగే ఇప్పటి నుంచే అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టాలి అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనం చూసినట్టయితే పంట నష్టం, ధాన్యం కొనుగోళ్లపై సమీక్షలో సీఎం కేసీఆర్ రైతులందరినీ కూడా ఉద్దేశించి మరి రైతుల్ని చైతన్య పరుస్తూ ఉండాలని చెప్పేసి వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లుగా మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే చిరుద్యోగుల మోములో దరహాసం అంటూ కూడా 1000 రూపాయలు పెంచిన నేపథ్యంలో మరి సిపాయిలు కూడా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ప్రతి ఒక్కరికి కూడా ఆయన హామీ ఇస్తూ ఉన్నారు, ఎవరు కూడా ధైర్యపడద్దు అంటే రైతుల విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా అంటూ. సో మనం ఈరోజు ఏ పేపర్లో చూసినా కూడా సెమీ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇవే ఉన్నాయి కాబట్టి సో ఇదండి ఇవాల్టి పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.